ఏపీలో టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖ నుంచి భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్, మాధుర్ పేర్లు ఖరారయ్యాయి. ఏలూరు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ పేరు ప్రకటించగా, విజయవాడ నుంచి ప్రస్తుత పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ఖరారు చేశారు. తాజాగా టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సారావుపేట నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేయనున్నారు. బాపట్ల నుంచి కృష్ణప్రసాద్, చిత్తూరు నుంచి దుగ్గమల్ల ప్రసాదరావు, కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు పేర్లు ప్రకటించారు. నంద్యాల నుంచి బైరెడ్డి సబరి, హిందూపురం నుంచి బీకే పాదసారథి పేరు ప్రకటించారు. అసెంబ్లీ జాబితాలో ఇప్పటికే 128 మంది పేర్లు ప్రకటించగా, తాజాగా మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. వలస నుంచి గౌతు శిరీష పోటీ చేయనున్నారు. పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల నుంచి కొత్త అభ్యర్థులు మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ పేర్లు ఖరారు చేశారు. సుంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, పెనుమలూరు నుంచి బోడే ప్రసాద్, నర్సారావుపేట నుంచి చెదలవాడ అరవింద్ బాబు, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. కీలకమైన మైలవరం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా బదులుగా ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు ఖరారు చేశారు. చీరాల నుంచి మద్దులూరి మాలకొండయ్య పేరు ప్రకటించారు.